ఒకే ఒకటి నా అభిప్రాయం లేదా నా సలహా ఏమిటంటే, మీ పిల్లవాడికి ఇంటర్మీడియట్లోనే ఒక డెసిషన్ తీసుకోండి. మీ వాడిని ఇంజనీర్ చేయాలనుకుంటే బైపీసీ కాకుండా మీరు ఎటు మ్యాథమెటిక్స్ మిగిలిన ఎంపీసీ తీసుకుంటారు కదా, అదేవిధంగా ఇంజనీర్ కాకుండా మావాడు సివిల్స్లోకి రావాలి, ఏ విధంగానైనా సరే కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, మా వాడిని మనం సివిల్స్లో ఎంటర్ చేసేటట్టు వాడికి మనం సలహా సంప్రదింపులు ఇద్దామని అనుకుంటే, మీరు తప్పనిసరిగా అతనికి మామూలుగా ఉండేటటువంటి పొలిటికల్ సైన్సు, ఎకానమీ లేదా మిగిలిన సివిల్ సర్వీసెస్కు ఉపయోగపడేటువంటి జాగ్రఫీ మొదలైనటువంటి సబ్జెక్టులు తీసివ్వండి. ఇంటర్మీడియట్ స్థాయిలో ఆ 2 ఏళ్లలో కూడా అతనికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఇంటర్మీడియట్లో అతనికి ఒక బేస్ ఏర్పడుతుంది. ఆ బేస్ ఆధారంగా అతని చేత హిందూ పేపర్ బాగా చదివించాలి. ఎందుకు హిందూ పేపర్ చదవాలి? మీరేమైనా వాళ్ళ ఏజెంట్ అంటారేమో. నేను ఏజెంట్ కాదు. అది చాలామంది ఇప్పటి వరకు ఆ పరీక్షల్లో అభ్యర్థులు గెలుపు గుర్రాలుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మాటలు. ఒక అనాలిసిస్ ఉంటుంది. ఏదైనా ఒక సమస్య తీసుకుంటారు వాళ్ళు. ఆ సమస్యను ఏ విధంగా 2 కోణాల్లో ఆలోచించాలో వాళ్ళు సెంటర్ పేజీలో రాస్తారు. ప్రసిద్ధులైనటువంటి వ్యక్తులు అందులో వ్యాసాలు రాస్తారు. ఇంగ్లీష్ డిక్షన్ చాలా బాగుంటుంది. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే, అందులో ఉండే పదానికి డిక్షనరీలో వెతుక్కుంటే తప్ప అర్థం తెలియనంత ఇదిగా ఉంటుంది. అప్పుడు మీకు ఏమవుతుంది, మీ కురవాడికి ఆ లాంగ్వేజ్ మీద ఒక అధికారం ఏర్పడుతుంది. ఇందులో సివిల్ సర్వీస్లో వాళ్ళు చూసేది 2. ఒకటేమో కమ్యూనికేషన్ స్కిల్, ఇంకొకటి రిటర్న్ స్కిల్. ఈ రెండిటికి మీ వాడు కానీ తయారుగా ఉంటే మీరు తప్పనిసరిగా ఆ పిల్లవాడి మీద భరోసా పెట్టుకోవచ్చు. పిల్లవాడికి నంబర్ 1 అతనికి ఆ దృష్టి ఉండాలి. మీరు వాడిని ఏదో బావి దగ్గరికి తీసుకుపోయి నీళ్లు తాగమంటే ఎట్లా తాగుతాడు నది దగ్గర? అతను ఇష్టం ఉండాలి, అతనికి ఆ దృష్టి ఉండాలి. నేను ఏ విధంగా అయినా సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణతకు నా మనస్సును నేను స్థిరపరచుకోవాలి అని. అలా లేనప్పుడు మీరు అతన్ని ఎంత బలవంతం చేసినా లాభం లేదు.